హలో అండి అందరికీ. నేను ఈరోజు మీకు తెలంగాణ స్పెషల్ సర్వపిండి చేసి చూపిస్తున్నాను. దీనికి ముందుగా గ్లాసున్నర బియ్యం పిండి జల్లించి పెట్టుకోవాలండి. అది ప్లేట్లో వేసుకోవాలి. దాని తర్వాత అందులో 3 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల నువ్వులు, హాఫ్ స్పూన్ ఓమా, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలండి. దాని తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులో మీకు చూపించలేదు. తర్వాత బియ్యం పిండి మిశ్రమాన్ని మనము మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. దీనికి 2 ఉల్లిపాయలు కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అది చల్లారే లోపల మనము కొత్తిమీర కరివేపాకు కట్ చేసి పెట్టుకుందాము. అది చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఇందులో ఒక ప్లేట్లోకి తీసుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. దీనికి ముందుగానే మనము శనగపప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలండి. 3 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను నేను. ఇది అంతా ఒకసారి కలిపి తర్వాత ఆ నానబెట్టుకున్న శనగపప్పు పెసరపప్పును కూడా మనం ఇందులో వేసి ఒకసారి కలుపుదామండి. ఫస్టే వేసుకొని కలపకూడదు, సరిగా కలవదు. అది బియ్యం పిండి అనేది అక్కడక్కడ లమ్స్ ఉంటాయి. ఈ విధంగా కలుపుకోవాలండి బియ్యం పిండి మిశ్రమాన్ని. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా తడుపుకూడదు. నా దగ్గర సర్వపిండి చేయడానికి ఈ గిన్నెలు ఉన్నాయండి. నేను ఈ సర్వపిండి గిన్నెలో ఫస్ట్ నూనె వేసుకున్నాను. దీనికి ఒక పెద్ద బాల్ సైజు పిండి తీసుకొని మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా సర్వపిండిలాగా ఒత్తుకోవాలండి. ఈవెన్గా అంతా ఒత్తుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి ఆ గిన్నె మొత్తము. దీనికి హోల్స్ పెట్టుకోవాలండి ఈ విధంగా. తర్వాత స్టవ్ వెలిగించి సర్వపిండి గిన్నె పెట్టి పెద్ద మంట పెట్టాలండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆ హోల్స్లలో కూడా ఆయిల్ వేయాలండి. అప్పుడు కిందకంతా వెళ్ళి మంచిగా ఈవెన్గా కాలుతుంది సర్వపిండి అనేది. తర్వాత లిడ్తో క్లోజ్ చేయాలి. తర్వాత మీకు ఈ గిన్నెలో కూడా ఇంకో బాండిలో కూడా వేసి చూపిస్తాను ఎలా చేయాలో అనేది. సేమ్ అదే ప్రాసెస్లో ఒత్తుకోవాలండి. అలా ఒత్తుకున్నాక నూనె వేయాలి. ఫ్లేమ్ కూడా పెద్దగా పెట్టుకోవాలి దీనికి కూడా. తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోవాలి. పెద్ద మంట పెట్టి తర్వాత స్లిమ్ మీడియంలో ఉంచుతూ కాలుస్తే మినిమం 2 మినిట్స్ అయినా కాలాలండి. అప్పుడే సర్వపిండి అనేది మంచిగా ఈవెన్గా కాలుతుంది. ఈ లోపల మనకి ఇది కూడా కాలిపోయిందండి సర్వపిండి అనేది. ఒక 1 సెకండ్ ఆగితే ఇది కూడా కాలిపోతుంది మంచిగా. మీకు ఫ్లిప్ చేసి చూపిస్తాను, టర్న్ చేసి చూపిస్తాను ఏ విధంగా కాలిందో అనేది. క్రిస్పీగా బాగుంటుందండి. మంచిగా వేడిగా తిన్నా, చల్లారినంగా తిన్నా కూడా బాగుంటుంది. దీనికి పెరుగు కానీ పెరుగు విత్ పికిల్తో కానీ తిన్నా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కాలిందో. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.